ఈ రెసిపీ కోసం ఒక బౌల్లో సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక అరకప్పు 2 సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి, పావు కప్పు పచ్చి బఠానీలు, ఒక అరకప్పు బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వ అంటాం, ఒక అరకప్పు దంపుడు అటుకులు, అరకప్పు పెరుగు, పావు చెంచా ఉప్పు, పావు చెంచా జీలకర్ర, పావు చెంచాల సగం బేకింగ్ సోడా అండి వేసుకొని అన్నీ ఒక్కసారి కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా. ఆ తర్వాత మీ దగ్గర కనుక క్యాప్సికమ్ ఉంటే మెత్తగా పట్టుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ పట్టిన మిశ్రమంలో కొద్దిగా యాడ్ చేసి, కొన్ని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి. లేదు అంటే అవసరం లేదు, బ్లాక్ పెప్పర్ కొద్దిగా ఉంటే యాడ్ చేయండి టేస్ట్ ఎలివేషన్ కోసం. దీన్ని మనం శాండ్విచ్ మేకర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసి దానికి ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా ఆ శాండ్విచ్ మేకర్లో మనం స్ప్రెడ్ చేసుకోవటమే. ఏం లేదండి, ఇంట్లో బ్రెడ్ లేనప్పుడు చక్కగా ఇది శాండ్విచ్ లాగా బాగా మనకి రెసిపీ బాగుంటుందన్నమాట. దాని మీద కొంచెం టమాటో కెచప్, కొద్దిగా వెజ్ మైనస్ రాసి పిల్లలకి మీరు సర్వ్ చేయొచ్చు. లేదు వద్దు అనుకుంటే కూడా అదే దాని కంటెంట్ని చిన్న చిన్న ముక్కలు క్యూబ్స్గా కట్ చేసి కూడా మనం ఇచ్చేయచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ సింపుల్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ అనమాట, లేదా ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ లాగా కూడా చాలా బాగుంటుంది. అయితే మీ దగ్గర శాండ్విచ్ మేకర్ లేకపోతే మీరు ప్యాన్ మీద కూడా వేసుకోవచ్చు.